ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఏదైతే సర్వే ప్రకారంగా ఏదైతే మీరు చెప్పుకుంటూ వచ్చినట్టు బీసీలు 22 లక్షల మంది తగ్గినట్టు కనిపిస్తుంది, ఓసీలు పెరిగినట్టు కనిపిస్తుంది. ఇంత జరిగినా కూడా అటు బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. ప్రాపర్గా జరిగింది, ఇదంతా కరెక్టే, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఏమంటారు అన్న దీనికి? ఎవడు MCR HERD వెబ్సైట్ నుంచి దొంగతనం చేసిన దొంగనా కొడుకులు ఎవరు? 2 రోజుల క్రితము ప్రభుత్వ వెబ్సైట్లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మర్రి చెన్నారెడ్డి వెబ్సైట్లో పెట్టింది ప్రభుత్వ అధికారులే. లెక్కలు బయటపడతాయని దొంగతనం చేసింది ఎవడు? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి హ్యాకర్స్ ఎవరన్నా వచ్చారా పాకిస్తాన్ నుంచి లేదా అమెరికా నుంచి? సిగ్గుచేటు. మీరు ఇచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కలు, మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్కలు, మీరు ఇచ్చిన ఓటర్ల లెక్క, మీరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారమే మేము అడుగుతున్నాం. మా సొంతంగా ఇంట్లో కూర్చొని రాసుకోలే. 2 రెడ్లు ఒక బీసీ మంత్రి కలిసి వాళ్ళకు అనుకూలంగా డేటాని మ్యానిపులేట్ చేశారు. వీళ్ళ భరతం పడతాం, వీళ్ళకి చెప్పు దెబ్బలు డప్పు మూతలు తప్పవు. ప్రతి ఊర్లో నాగలి కర్రతో బయలుదేరుతాం, మీ ఇంటి ముందు సదరు పెడతాం. కొడకల్లారా ఏమనుకుంటున్నారు? దున్నపోతలు నాడిస్తాం. మీరు ఏమనుకుంటున్నారు అంటే బంగ్లాలలో ఫామ్ హౌస్లలో మేమున్నాం, మాకు సైనికులు ఉన్నారు, మాకు గన్మెన్లు ఉన్నారు అనుకుంటున్నాం. మీరు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, రాహుల్ గాంధీ చెప్పింది ఒకటి, రేవంత్ రెడ్డి చేసింది ఒకటి. రాహుల్ గాంధీని చీట్ చేసిండా, రేవంత్ రెడ్డి బీసీలను చేసిండా? కాబట్టి మేము అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తాం, సోనియా గాంధీని కలుస్తాం, రాహుల్ గాంధీని కలుస్తాం, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం. బ్రిలియంట్ అండ్ క్రియేటివ్, బ్రేవ్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ని మోసం చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పు దెబ్బలు తప్పవు. అయితే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ మేము చేస్తా అని చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే మేము చేస్తున్నాం. కానీ దీనికి రాజ్యాంగం ప్రకారం చట్టం సవరణ చేయాల్సి వస్తుంది. దీనికి బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఇది ఆగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏందండి, ఏమంటారు అన్నది? రేవంత్ రెడ్డి గారు రాజరికంలో లేరు, రేవంత్ రెడ్డి గారు రాజు కాదు. రాజ్యాంగ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు, బీహార్లో 63%, తమిళనాడులో 63, బీహార్లో 69 ఇస్తున్నారు. ఎంపెరికల్ డేటా బేస్ చేసుకొని చేయమన్నారు. ఎంపెరికల్ డేటా బేస్ చేయాలంటే ఇది మన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద దీనికి చట్టబద్ధత కల్పించాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఫస్ట్ ఏం చేసిండంటే చీటింగ్ చేసిండు. ఏ విధంగా అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ వేయకుండా నిరంజన్ గారిని పెట్టి నిరంజన్ గారికి ఎటువంటి పవర్స్ ఇవ్వకుండా తూతూ మంత్రంగా ఆయన నిర్వీర్యం చేసిండు. సెకండ్, మేమంతా హైకోర్టుకు వెళ్తామనే ఉద్దేశంతో అప్పటికప్పుడు భూసా వెంకటేశ్వరరావు అనే ఆయన్ని డెడికేటెడ్ కమిషన్ వేసారు. మరి డెడికేటెడ్ కమిషన్ పర్యవేక్షణ లేకుండా, డెడికేటెడ్ కమిషన్ మానిటరింగ్ లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు, సందీప్ కుమార్ సుల్తాన్ అనే ఒక పెద్ద గుమాస్తా ఏ విధంగా చట్టబద్ధత లేకుండా అసెంబ్లీలో ఈ డేటా పెడతారు? ఈ పెట్టిన డేటాకి చట్టబద్ధత ఎందుకు లేకుండా చేశారంటే వీళ్ళకి బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు, కోర్టులో కొట్టేయాలనే ఇది రాహుల్ గాంధీ కంటి తుడుపు చర్య, బీసీ కులగణన చేసినామనే బహానా. కాబట్టి మా లెక్కలు మాకు తెలుసు, మీ బొక్కలు కూడా తెలుసు, మిమ్మల్ని ఏ బొక్కలో పెట్టాలో, ఎలుకలు ఎట్లా బయటికి రావాలో మాకు తెలుసు. పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో సింహగర్జన అయినాక అందరి లెక్కలు బయట పెడతాం. ఖచ్చితంగా పాలకులు మళ్ళీ అవకాశం కల్పించాలి. తప్పు చేయడం, తప్పులు ఎక్కడైనా జరగచ్చు. ఉద్దేశపూర్వకంగా మీరు తప్పు చేస్తే మిమ్మల్ని క్షమించదు. ఒకవేళ మీరు క్లర్కల్ డేటానో పొరపాటు జరిగితే ఖచ్చితంగా సవరించుకోండి, మళ్ళీ అవకాశం కల్పించండి. చివరగా ఒక ప్రశ్న, అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీల ఓట్లు మళ్ళీ కావాల్సి వస్తుందని చెప్పేసి ఇదంతా మళ్ళీ తెర మీదకి తెచ్చారనుకోవచ్చు, అంటే ప్రాపర్గా జరగలేదు అంటున్నారు కదా, ఇదంతా అందుకే తెచ్చారనుకోవచ్చు. ఈ రాజకీయ పార్టీలకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే ఈ రాజకీయ పార్టీల్లో బీసీలని బీసీ సెల్లల్లో వేసి ఎందుకు బంధించారు? ఎస్సీలని ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు అంటే అన్ని రాజకీయ పార్టీలు కుల పార్టీలే. అగ్రవర్ణాలకు సెల్లు ఉండవు, రెడ్లకి సెల్లు ఉండదు, బ్రాహ్మణులకు సెల్లు ఉండదు, వైశ్యాస్కి సెల్లు ఉండదు, వెలమోళ్ళకి సెల్లు ఉండదు. బీసీలకి ఎంబీసీలకి సెల్లు ఉంటుంది. అంటే సెల్లు వేసి బంధిస్తారు, వాళ్ళు అవసరమైనప్పుడు వదులుతారు. అంటే మేమేమన్నా జంతువులమా? ఇక్కడే అర్థమవుతుంది ఇవన్నీ కూడా అగ్రవర్ణ పెత్తందారి పార్టీలు. ఇవి ఓట్లు, సీట్లు, నోట్లతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కాబట్టి ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ప్రతి బీసీ మేలుకోవాలి, ధైర్యంగా కొట్లాడాలి. మనము ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి. మనం 90% ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవాళ్ళు మనం 93% ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ కులాన్ని మేము అవమానించట్లే, ఏ వర్గాన్ని వ్యతిరేకించట్లే. మాకు ఆత్మగౌరవం ఇష్యూ వచ్చింది, మమ్మల్ని బతుకుండగానే చంపేస్తున్నారు. మాకు అన్యాయం చేయడం కాదు, అవమానిస్తున్నారు. పందులు, కుక్కలు, బర్రెలు లెక్క ఉంది. కానీ మా బీసీలను 22 లక్షల మందిని, అందులో 300 కాపుల్ని 15 లక్షల మంది చంపేసిరంటే మీరు ఎంత దోపిడీ చేస్తారో ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యత చేయాలి. లేకపోతే మీ ఫామ్ హౌస్లు ఉండవు, మీ ప్రగతి భవన్లు ఉండవు, మీ బంగ్లాలు ఉండవు. అయితే మీరు సభ పెడతా అంటున్నారు, సభకు ఉద్దేశించుకొని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చే సలహా ఏంటి, డిమాండ్ ఏంటి? నువ్వు ట్రాన్స్పరెన్స్తో వచ్చిన డేటాని బయటపెట్టు. ఇవాళ నా పేరు విఠల్, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఇంటి అడ్రస్ ఉంటుంది,
నేను ఏ కులంలో ఉన్నా తెలుసుకోవాలి కదా. నన్ను తీసుకుపోయి రెడ్డిలో వేసినావా, నన్ను తీసుకుపోయి వెలమల్లో వేసినావా, ఎట్లా 15 లక్షల జనాభా ప్రతి గ్రామంలో 1000 మంది ఓటర్లు ఉంటే ఆ 1000 మంది ఓటర్ల జాబితా పెడితే తెలిసిపోతుంది కదా. నువ్వు ఎందుకు బయట పెట్టట్లే అంటే నువ్వు చేసినావు దొంగతనం చేసినావు కాబట్టే వెబ్సైట్ నుంచి దొంగతనం మళ్ళొకసారి చేసినావు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఎంక్వైరీ ఏర్పాటు చేసిన దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలే, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఎందుకు పోయింది, మా నిరంజన్ అన్నని బీసీ అనే పేరుతో వేసి ఆయనకి ఎటువంటి పవర్ లేకుండా చేసినామంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బీసీలని బొందబెట్టడానికి డిసైడ్ చేసిండు. రాహుల్ గాంధీని మేము ప్రశ్నించదలుచుకున్నాం. అవసరమైతే ఢిల్లీ పోయి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అడుగుతాం, రాహుల్ గాంధీ గల్లాబట్టి అడుగుతాం. ఇది మాకు భిక్షమేస్తే వాళ్ళేదో దయతలిచిస్తే వచ్చేది కాదు, మా హక్కు, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని రకాల శాంతియుత పోరాటాలు చేస్తాం. ఎటువంటి హింసకు తావు లేకుండా ఎవరిని ద్వేషించాం, ఎవరిని వ్యతిరేకించాం. కానీ మాకు జరిగిన అన్యాయాన్ని, మాకు జరిగిన ఆత్మగౌరవానికి జరిగిన ఆఘాతాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, పోరాడతాం. థ్యాంక్ యూ.